ఈరోజు నంద్యాలలో జలహారతి ప్రోగ్రాం జరగడం జరిగింది. పొన్నాపురంలో కేసీ కెనాల్ దగ్గర మన మున్న గారు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. అట్లనే మన కేసీ కెనాల్ మన డైరెక్టర్లు అందరూ వచ్చారు. మన జిల్లాలో శ్రీరాములు కానీ, మన ఖలీలన్న కానీ, అట్లానే మన శ్యామన్న కానీ, అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు, ఇటీవలనే అకాల వర్షం వల్ల చాలామంది రైతులు నష్టపోయినారు. మొన్న అందరూ మినిస్టర్ గారి దగ్గర, ఫారూక్ గారి దగ్గర వస్తే నానా చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లారు ఈ విషయాన్ని. దానికోసం రెండో పంటకి ముందే మనం నీళ్ళు వదలడం జరుగుతుంది. అట్లనే చూసాం, ఏదన్నా ప్రభుత్వం రైతుల కోసం ఏదన్నా ముందుకు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగు గంగా ప్రాజెక్ట్ ఎవరన్నీ కట్టించారు, అది మన ఎన్టీ రామారావు గారే. అట్లాంటి చాలా ప్రాజెక్టు ఏదన్నా ముందుకు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. గత 5 సంవత్సరాలు మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఈరోజు చించుకొని మాట్లాడుతున్నారు కదా. అసలు మీ రైతులకి మీకు ఏమంటే మీకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే అసలు రైతులు పాస్బుక్లో మీ ఫోటో పెట్టుకున్నారు. ఎవరన్నా రైతుల స్థలాల్లో మీ ఫోటోలు పెట్టుకుంటారండి? మా ప్రభుత్వం వచ్చి ఫస్ట్ మొన్న పాస్బుక్లు అన్నీ చేంజ్ చేసి ఎవరు రైతులు ఉంది వాళ్ళదే ఫోటో ఉండాలని అది చేంజ్ చేశారు. అది గొప్పతనం. అంటే ఎవరి స్థలాలు వాళ్ళదే, అసలు ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదని అది ఫస్ట్. అసలు మీరు ఇక్కడనే చూశారు, 1 మంత్ ముందే మనకు నీళ్ళు వదిలినారు ఇక్కడ కేసీ కెనాల్లో. అసలు ముందే గమనించి, ఎందుకంటే రెండో పంటకి ఇబ్బంది కలగకుండా ముందే 1 మంత్ ముందే మనకు నీళ్ళు వదలడం జరిగింది. అది మన రైతుల మీద మన సీఎం గారికి అంత ప్రేమ. నంద్యాలలో కూడా చూస్తున్నారు, నాన్నగారు 20 years ముందే మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టారు ముందే. ఎందుకంటే నంద్యాలలో ఎక్కడ మనకు నీళ్ళ సమస్య లేదు. లాస్ట్ టైం కూడా మీరు చూశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిత్తూరు వెళ్ళారు. అక్కడ ఊరికే గేట్లు లేపారు, దాని తర్వాత 2 ట్యాంకర్ నీళ్ళు ఈడ్చినాడు, దాని తర్వాత గేట్లు బంద్ చేశారు. అది ఇది. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అపోజిషన్లో ఉంటే కూడా సేమ్ యాటిట్యూడ్ వాళ్ళది. వాళ్ళు మినిస్టర్లు, ఎమ్మెల్యే ఉంటే కూడా వాళ్ళది సేమ్ యాటిట్యూడ్. వాళ్ళకు బుద్ధి చెప్తే కూడా వాళ్ళకి ఇంకా ఇది లేదు. వాళ్ళందరూ ఏదేదో చెప్తారు. 3 సంవత్సరాలు ఆగండి, 3 సంవత్సరాలు కాదు, మీరు 30 సంవత్సరాలు కూడా ఆగితే కూడా ఏం కాదు, మీరు అక్కడనే ఉంటారు, మేము ఇక్కడనే ఉంటాము ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలందరికీ ఇప్పుడు చూస్తున్నారు, ప్రజలు ఎవరు పని చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ ఇంట్లో కానీ ఎక్కడ కూర్చోడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం చేస్తున్నాం, ప్రతిరోజు ప్రజల దగ్గర ఉంటున్నాం. ప్రజలకి ఏమన్నా సమస్య ఉంటే నేను కానీ, మా కార్యకర్తలు కానీ, మా లీడర్లు కానీ, మినిస్టర్ గారు కానీ, చంద్రబాబు పైనుంచి కింద వరకు మన బూత్ ఇన్ఛార్జ్ వరకు అందరు పని చేస్తున్నారు. ప్రజలకి ఏం ఇది అవుతుంది, ఒకవేళ ప్రజలు ఏదైనా కష్టం ఉంటే, ఒకవేళ మా కార్యకర్తలు వినకపోతే కూడా మనకు ఫోన్ చేయడం జరుగుతుంది. అట్లా మనం పని చేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా ముందు కూడా పని చేస్తాం. కొన్ని 1.5 yearలో ఏమన్నా కొన్ని తప్పులు ఉంటే కూడా అది చదువుతాం. కంపల్సరీ మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్తాం. మళ్ళీ వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మేము కానీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉందని ఎట్లా అంటే అట్లా మారేస్తే ఏదో మీకు పబ్లిసిటీ వస్తుంది, మీకు రీల్స్లో ఏదో లైక్స్ వస్తాయి. దానికోసం అంటే ఏదో సినిమాల డైలాగ్లు 2-3 సినిమాల డైలాగ్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడ మేమే, హాస్పిటల్లో ఉంటాయి మేమే. ఎందుకు నర్సు పని చేస్తున్నారా? స్టేషన్లో ఏమన్నా ఇది చేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ అదే మీ లాస్ట్కి మీ పని అదే ఉంటుంది. మీరు ఒక వాచ్మెన్ కానీ, అక్కడ నర్సు డ్యూటీ కానీ ఇదే ఉంటుంది. మీరు ఇంకా మీకు ఇది కాదు, ఇంకా బుద్ధి రాని ప్రజలకి ఏం చేయాలో అది ఆలోచించండి. ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి. ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి మీరు ఎట్లా అంటే అట్లా చేస్తే ఊరుకుంటారా జనాలు? ఎవరు ఊరుకుంటారు? అంటే మేము ఇప్పుడు కూడా మా లీడర్ ఒకటి అంటారు, మేమంతా ఏం కూల్గా ఉండండి, ఎక్కువ ఇది చేయకు. వాళ్ళకు చాలా ఫరక్ ఉంది. మనం ఎప్పుడైనా శాంతంగా వెళ్ళాలి, ఏం గొడవ చేయకుండా అని కూడా ఇప్పుడు కూడా మాకు చెప్తున్నారు. అట్లాంటి లీడర్ మీ లీడర్ ఏమైంది, వాడే చెప్తాడు బీపీ ఎక్కుతుంది లేకపోతే ఇది వస్తుంది అని చెప్తాడు. అట్లా కాదు మా లీడర్. ఎప్పుడన్నా కూల్ అంటారు, సమస్య నిదానంగా అంటారు. ఎవరికి ప్రజలకి ఇబ్బంది కల్లా కూడా. అట్లాంటి లీడర్షిప్లో మనం వర్క్ చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అట్లానే ఈరోజు ఇక్కడ వచ్చేసిన మన కార్యకర్తలు కానీ, మన లీడర్లు కానీ అందరికీ పేరు పేరున, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.